మన ఆపరేటర్ ఉంటే కానీ జిరాక్స్ ఎలా ప్రింట్ ఇవ్వాలి. ఆ సొల్యూషన్ ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అప్లోడ్ స్కాన్ ప్రింట్ ఎలా వర్క్ అవుతుందండి. నార్మల్గా మనం మిషన్లో క్యూఆర్ కోడ్ డిస్ప్లే అవుతుంది. గూగుల్కి వెళ్ళి గూగుల్లో గూగుల్ కెమెరా ఓపెన్ చేసి స్కాన్ చేయొచ్చు. స్కాన్ చేస్తే మా వెబ్సైట్ అప్లోడ్ చేసి రీడ్ అవుతుంది. ఇక్కడ నుంచి మన ఫైల్స్ని అప్లోడ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్, జేపీజీ, పిఎన్జీ. మనం ఫాలో నార్మల్గా జిరాక్స్ షాప్ క్లోజ్ ఉంటే మనకి ప్రింట్ అనేది ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా మా ప్రోడక్ట్తో మీరు ఈజీగా ప్రింట్ తీసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఎట్లా నార్మల్గా డిస్ప్లేలో ఇలా డిస్ప్లే అవుతుంది. కంటిన్యూ ప్రెస్ చేయగానే క్యూఆర్ కోడ్ అనేది డిస్ప్లే అవుతుంది. క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అప్లోడ్ పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. అప్లోడ్ పేజ్కి రీడైరెక్ట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ మనకి ఏవే ఫైల్స్ కావాలో అవి మనం అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ సో యాప్ ఉంటుంది కంపల్సరీ? లేదు సార్, వెబ్సైట్. ఇది వెబ్సైట్, ఓన్లీ వెబ్సైట్లో మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ ఫైల్ అనేది మనం ప్రింట్ తీసుకోవాలన్నప్పుడు అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఈ ఫైల్ని. పోర్ట్రేటా, ల్యాండ్స్కేపా, ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ప్రివ్యూ అనేది చూపిస్తుంది. మనకు పోర్ట్రేట్ కావాలి, ఎన్ని కాపీస్, 1, 2, 3 అట్లా మనకి ఎన్ని కాపీస్ కావాలో మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. దాని తర్వాత కలర్ బ్లాక్ అండ్ వైట్, గ్రే సెల్, ఈ కలర్ ఆప్షన్ కూడా మనకి ఇక్కడ ఉంటుంది. దాని తర్వాత పేపర్ సైజ్ A4 లేటరా, ఇమేజ్ రీసైజింగ్, ఫిట్ టు పేపర్, స్కెచ్ టు పేపర్, మెయింటైన్ ఆస్పెక్ట్ రేషియో. దాని తర్వాత లేఅవుట్ ఆప్షన్. ఇక్కడ లేఅవుట్ ఆప్షన్లో ఒక పిక్ని మనము మల్టిపుల్ టైమ్స్ ఒక పేపర్లో ప్రింట్ చేయాలంటే ఇక్కడ మనకు లేఅవుట్ ఆప్షన్ ఉంది. ఒక పిక్ ఒకసారి కావాలా ఒక పేజ్లో, లేదా 2 times 4 times ఒక పేపర్లో అన్నట్టు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత బ్రైట్నెస్ లెవెల్, ఒకవేళ మనకి బ్రైట్నెస్ బాగుంటే పిక్చర్ మనం డిక్రీజ్ చేసుకోవచ్చు లేదా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మనం కస్టమైజ్ చేసిన తర్వాత రివ్యూ అండ్ పే క్లిక్ చేయాలి. రివ్యూ అండ్ పే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆర్డర్ సమ్మరీ అని వస్తుంది. మనం ఏం అప్లోడ్ చేసాం, పోర్ట్రేట్, ఎన్ని పేజెస్, ఒక పేజ్ అప్లోడ్ చేసాం, కలర్ బ్లాక్ అండ్ వైట్, మనకి ఇక్కడ చూస్ చేసుకున్న బ్లాక్ అండ్ వైట్ చూస్ చేసుకున్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ వచ్చింది. ఏ పేపర్, A4, ఎన్ని కాపీస్, 1 కాపీ, మన బ్రైట్నెస్ అంతా 50% మనం సెట్ చేసుకుంది. ఇక్కడ ఒక కాపీ అనేది ఎంత ప్రైస్ పడుతుంది ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. మనం నెంబర్ ఆఫ్ కాపీస్ ఎన్ని కావాలి, మనకు ఒకటి కాబట్టి 5 రూపీస్. దాని తర్వాత వ్యూ అండ్ పే, వెరిఫై అండ్ పే. ఇక్కడ నుంచి డైరెక్ట్ మనకి గూగుల్ పేనా, ఫోన్పేనా, మనకి ఏది కావాలో అక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను గూగుల్ పే సెలెక్ట్ చేశాను. అమౌంట్ కూడా ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. మనం ఏం కస్టమైజ్ చేసే అవసరం లేదు. దాని తర్వాత మనం ఓటీపీ ఎంటర్ చేయాలి, యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఒకసారి పేమెంట్ అనేది సక్సెస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోతుంది మన వెబ్సైట్కి. రీడైరెక్ట్ అయ్యి ఒకసారి పేమెంట్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత రాజోపే నుంచి మనకి ఫైల్ అనేది అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఫైల్ అప్లోడ్స్ అని ఉందా, ఇది సక్సెస్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఓటీపీ వస్తుంది 4 digits. ఇప్పుడు 0026 అనే ఓటీపీ వచ్చింది. మనం మన స్క్రీన్లో ఎంటర్ చేద్దాం కియాస్ కోడ్. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనం టైప్ చేసిన కోడ్ వెరిఫై అవుతుంది. వెరిఫై అయిన తర్వాత పేజెస్ అనేవి ప్రింట్ అవుతాయి. ప్రింట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ప్రింట్ అయిన పేపర్ అనేది ఇక్కడ నుంచి మనకి అవుట్పుట్ వస్తుంది.